హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుస్మాస్ బేక్స్ అండ్ కుక్స్. ఇవాళ మనకు ఒక బల్క్ ఆర్డర్ అయితే వచ్చింది. ఇవన్నీ ఇన్ని వెరైటీస్ అన్నీ నేను చేశాను అనమాట. ఆ రోజు లంచ్కి కావాలని చెప్పారు. 20 పీపుల్కి అయితే వాళ్ళు కావాలని చెప్పారనమాట. సో అందుకని ఇవన్నీ నేను ఆ రోజు మార్నింగే స్టార్ట్ చేశాను అన్నీ. మామూలుగా అయితే నేను కటింగ్ చేసేవి అన్ని వెజిటేబుల్స్ ఏమన్నా ఎక్కువ ఉన్నాయంటే ముందు రోజు స్టార్ట్ చేస్తాను. సో నేను ఇవి మాత్రం ఆ రోజే చేశాననమాట. ఎందుకంటే నాకు వేరే ఆర్డర్ కూడా లేదు, ఓన్లీ అదొక్కటే ఉంది. సో నేను అనుకున్నాను మేనేజ్ చేసేయచ్చు, మొత్తం అన్నీ మార్నింగ్ స్టార్ట్ చేస్తే అయిపోతుంది, 11:30 12 కల్లా అంతా ఇచ్చేయచ్చు అనుకున్నాను. అన్లక్కీ ఏంటంటే ఆ రోజు మెయిడ్ కూడా రాలేదు. నేను ప్లాన్డ్గా ఉన్నాను, చేసేయచ్చులే మెయిడ్ వచ్చేస్తుంది, అండ్ వీకెండ్ కూడా అది, మా హస్బెండ్ కూడా ఉంటారు హెల్ప్ చేయడానికి అన్నట్టుగా నేను సరే అయిపోద్దిలే అన్నట్టు ముందు రోజు అంతా నైట్ లైట్ తీసుకున్నాను, మార్నింగ్ స్టార్ట్ చేద్దామని. తీరా మార్నింగ్ చూస్తే మా మెయిడ్ కూడా రాలేదు. సో నేను ఇది అది ఇంటి పని ఇది అంతా చూసుకోవాలన్నమాట. సో నేను ఇవన్నీ వెజిటేబుల్స్ చూసారు కదా ఎన్ని ఉన్నాయో అవన్నీ కట్ చేయాలి. నేను చేసే ఐటమ్స్ చెప్తాను ఇప్పుడైతే. వాళ్ళైతే చాలా సింపుల్ మన తెలుగు స్టైల్ వంటలు చేయమన్నారనమాట. ముందుగా మనకి రసం, ఇప్పుడైతే నేను టమాటాస్ అయితే రసానికి పెట్టాను, టొమాటో రసం. ఇంకా పాలకూర పప్పు, లేడీస్ ఫింగర్ని డీప్ ఫ్రై చేస్తాం చూడండి, ఆ ఫ్రై చెప్పారు. ఇంకా వెజ్ పులావ్, దానికి రైతా కావాలన్నారు. ఇవన్నమాట. ఇంకా రోటీస్ కావాలని చెప్పారు. ఇవి సింపుల్ ఐటమ్స్ 20 మెంబర్స్కి సరిపోయేలాగా చేయమని చెప్పారు. నేను అదే అంతా ముందు ఫస్ట్ ఏది ఈజీగా అయిపోతుంది, ఏది మనం ముందు నుంచి చేస్తే అయిపోతుంది అనే దాన్ని బట్టి నేను ప్లాన్ చేసుకున్నాను. ఈ వీడియోను నేను ఎందుకు చేస్తున్నానంటే, మనం ఇన్ని వెజిటేబుల్స్ కటింగ్ చేయటం దగ్గర నుంచి కూర వండే దగ్గర వరకు నేను ఎలా మేనేజ్ చేశాను, నేను ఎలా చేశాను, ఇంకా టిప్స్ అన్నీ నేను మీకు షేర్ చేద్దాం అన్నట్టుగా నేను ఈ వీడియో తీసాను అనమాట. సో నేనైతే ముందు పప్పు నానబెట్టేసుకున్నాను, టొమాటో చారు కోసం అని చెప్పి అవి పెట్టేసుకున్నాను. ఇంకా అవి స్టవ్ మీద పెట్టేస్తే అవి అవుతూ ఉంటాయి కదా. సో నెక్స్ట్ అయితే పాలకూర పప్పు కోసం పాలకూర కట్ చేసి పెడుతున్నాను. పప్పు నానబెడితే ఏంటంటే మనకి చాలా ఫాస్ట్గా అవుతుంది, ఎక్కడ బద్ద లేకోకుండా బాగా ఉడుకుతుంది అనమాట. అందుకని నేను ఎప్పుడు పప్పు ఏది చేయాలనుకున్నా కానీ ఈజీగా ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానబెడతాను, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇప్పుడైతే పప్పు నానబెట్టేసి పాలకూర కట్ చేస్తున్నాను అనమాట. మనకి ఎప్పుడైతే ఆర్డర్స్ అనేవి ఎలా వస్తాయంటే, మనం ఎంత కెపాసిటీ చేయగలుగుతున్నాం, మన టేస్ట్ అనేది ఎప్పుడు కన్సిస్టెంట్గా ఎప్పుడు బాగుందని మనకి టాక్ వస్తే చాలా ఆటోమేటిక్గా మనకి ఆర్డర్స్ అనేవి అవే వస్తాయి. నేను అసలే ఇంత క్వాంటిటీ ఇలా చేయగలను అనేది నాకే తెలీదు. జనాలందరూ, నా దగ్గరున్న కమ్యూనిటీలో వాళ్ళందరూ నాకు నమ్మి ఇలాగా ఇవ్వడం స్టార్ట్ చేశారనమాట. మెల్లగా ఒక్కొక్కళ్ళందరూ చిన్న చిన్న ఆర్డర్స్ నేను ఫస్ట్ ఒక 10 మెంబర్స్కి చేయడం స్టార్ట్ చేశాను, తర్వాత 15, తర్వాత 20, మొన్న ఈ మధ్య అయితే నేను ఒక 50 మెంబర్స్ కూడా చేశాను అనమాట. ఆ కెపాసిటీ అనేది నాకే తెలియదు ఇంతమందికి నేను చేస్తానా అనేది. సో మనం ఏంటంటే మన టేస్ట్ అనేది ఎంత, ఇంకా క్వాంటిటీ అనేది ఎప్పుడు మనం కాంప్రమైజ్ అవ్వకూడదు. క్వాంటిటీ ఒకసారి మనం ఒక ఆర్డర్ ఒప్పుకున్నామంటే మనం వాళ్ళు అడిగిన దానికి కొంచెం ఎక్కువ ఇవ్వాలి, కానీ ఎప్పుడు తక్కువ అయ్యేలాగా అనేది అసలు చేయకూడదు. ఇంకా టేస్ట్ అయితే మనం ఫస్ట్లో నాకు కూడా కొంచెం టేస్ట్ అటు ఇటుగా అవుతూ ఉండేదన్నమాట. దాన్ని నేను మేనేజ్ చేసుకుంటూ ఇంకా ఎక్కువ రిపీటెడ్గా చేయడం వల్ల నాకు ఎంత క్వాంటిటీకి ఎంత చేయాలి, ఇంతమందికి ఎలా చేయాలి అనేది నాకు కొంచెం ఒక ఐడియా వచ్చేసింది. ఇప్పుడు 20 పీపుల్కి అనేటప్పటికి నేను 1 kg దాల్ తీసుకున్నాను. అలాగే వెజ్ పులావ్ కాబట్టి పులావ్కి నేను 1.5 kg బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇవన్నీ ఏంటంటే మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఎంత క్వాంటిటీకి ఎంతమందికి ఎలా కావాలి, టేస్ట్ ఎలా ఉండాలి అనేది మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట. ఈ ఆర్డర్స్ అన్నీ నాకు మేముండే కమ్యూనిటీలో నుంచే వస్తాయండి. నేను ఈ కేక్స్, ఇవన్నీ కుకీస్, ఇంకా హెల్దీ ఐటమ్స్, పార్టీ ఆర్డర్స్, ఇలాంటి లంచ్ అండ్ డిన్నర్ ఆప్షన్స్, సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ ఇవన్నీ చేస్తాను నేను. ఇక్కడున్న వాళ్ళే, ఈ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళే నాకు మ్యాక్సిమం ఆర్డర్స్ అన్నీ ఇస్తూ ఉంటారు. కేక్స్ అయినా ఇక్కడ నుంచే వస్తాయి, ఏ ఆర్డర్ అయినా ఇలా ఇక్కడ నుంచే వస్తాయి అన్నమాట. మధ్యలో మళ్ళీ నేను పిల్లల్ని కూడా చూసుకోవాలి కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా వాళ్ళకి ఇవి మేనేజ్ చేస్తూనే మళ్ళీ మధ్యలో వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను నేను. పిల్లలతో మేనేజ్ చేయడం అనేది కష్టం. వీకెండ్ అంటే హస్బెండ్ హెల్ప్ చేస్తారనే పాయింట్ కన్నా పిల్లలతో మేనేజ్ చేయడం అనేది చాలా కష్టం అండి.
నాకైతే ఆ రోజు మెయిడ్ కూడా రాలేదు. సో, ఇంకా చాలా కష్టమైంది. మొత్తం అంతా మేనేజ్ చేసుకొని నాకంతా వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత నాకంతా పైనంతా క్లీన్ చేసుకొని అంతా మేనేజ్ చేసేటప్పటికి చాలా ఈవినింగ్ వరకు నాకు ఇంటి పనే సరిపోయింది. నాకు ఇందులో నేను తీసుకున్న ఆర్డర్స్‌లో ఈ లేడీస్ ఫింగర్ ఫ్రై అనేది చాలా టఫ్ అనిపించింది. నేను ఫస్ట్ టైం అనమాట లేడీస్ ఫింగర్ డీప్ ఫ్రైని ఇంత క్వాంటిటీ చేయాలి అనేది. నాకు 2 కేజీస్ లేడీస్ ఫింగర్ అయితే సరిపోతుందని అనిపించింది. సో, నేను దాన్ని బట్టి 2 కేజీస్ కట్ చేసుకున్నాను. లేడీస్ ఫింగర్ డీప్ ఫ్రైకి ఎలా ఉండాలంటే మరీ సన్నగా ఉండకూడదు, మరీ పెద్దగా పులుసుకులాగా ఉండకూడదు, మధ్యలో ఉండాలన్నమాట. అప్పుడు డీప్ ఫ్రై అయినప్పుడు కూడా మనకి ఆ ముక్క అనేది విడిపోకుండా కరెక్ట్గా ఉంటుంది, బాగా వేగుతుంది. సో, నేను ఆ 2 కేజీస్ కట్ చేసేటప్పటికే నాకు మధ్య మధ్యలో ఇవి అవి చేసుకుంటూ అది కట్ చేయడం అంతా నాకు ఒక 1 అవర్ పట్టేసింది. అండ్ ఇంకా డీప్ ఫ్రై కూడా చాలా టైం పట్టింది లేడీస్ ఫింగర్. నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదా అంత టైం పడుతుందని. ఈజీగా నాకు 1.5 అవర్ ఓన్లీ లేడీస్ ఫింగర్ డీప్ ఫ్రై చేయడానికే పట్టిందనమాట. సో, ఇప్పుడైతే టమాటా అంతా బాగా ఉడికిపోయింది. టమాటో రసానికి నేను ప్రిపేర్ చేస్తున్నాను. అంతా మంచిగా మనం మిక్సీ పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా చేత్తో మంచిగా చేసేసినా కానీ అయిపోతుంది. ఇంకా ఎప్పుడైనా మనం డీప్ ఫ్రై ఐటమ్స్ ఇంకా అలాగే రైస్ ఐటమ్స్ ఉన్నాయంటే అవన్నీ లాస్ట్‌లోకి చేసుకోవాలి. మిగతాదంతా ప్రాసెస్ అంతా మిగతావన్నీ ముందు చేసేసుకోవాలి. ఇంకొక 1 అవర్‌లో రోటీ వేద్దాం అనే టైంకి నేను చపాతీ పిండి అయితే కలుపుకుంటున్నాను. 1 అవర్ నానితే చపాతీ కూడా చాలా సాఫ్ట్‌గా వస్తుంది. పిండి అనేది ఎప్పుడైనా నేను ముందు రోజు కలుపుకొని పెట్టుకుందాం అనుకున్నాను. ముందు రోజు కలుపుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని నెక్స్ట్ డే వేస్తే చపాతీలు చాలా సాఫ్ట్‌గా, చాలా ఫ్లఫీగా బాగా పొంగుతాయి కూడా. మీరు ఒకసారి ట్రై చేయండి ఈ టిప్‌ని. నేను ముందు రోజు చేద్దాం అనుకున్నా కానీ మార్నింగ్ చేసేస్తే ఆఫ్టర్‌నూన్‌కి మంచిగా నానుతుంది కదా, సరిపోద్దనుకున్నాను. కానీ నాకు ఇవన్నీ కట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత నాకు పిండి కలుపుకునే అంత టైం ఉండలేదనమాట. అందుకని ఒక 1 అవర్ ముందు టైం దొరికింది మధ్యలో, అది కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంకా లాస్ట్‌కి నాకు అంతా రెడీ అయిపోయింది. ఓన్లీ నేను లేడీస్ ఫింగర్, ఇంకా పులావు, ఇంకా రోటీలనమాట. పులావు కూడా ఆ టైంకి అయిపోయింది. ఆల్మోస్ట్ 10:30 ఆ టైం అయింది. సో, రోటీస్, డీప్ ఫ్రై లేడీస్ ఫింగర్ మాత్రం లాస్ట్‌లో చేస్తాను. ఇవన్నీ నా ఐటమ్స్ అండి. చూసారా, ఇవన్నీ నేను 20 మెంబర్స్‌కి చేస్తాను. రోటీస్ అయితే 40 రోటీస్, పులావు 2 కేజీస్ పులావ్ అది, ఇంకా పప్పు 2 కేజీస్ అది, ఇంకా టమాటా పచ్చడి అనమాట. నేను ఇంట్లో పట్టింది, ఊరికే కాంప్లిమెంటరీగా ఇచ్చాను వాళ్ళకి. ఇవన్నీ నా ఐటమ్స్ అండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.